హాయ్ గైస్. భారతదేశం ఆర్థికాభివృద్ధి. ఈ వీడియోలో మనం భారతదేశం ఆర్థికాభివృద్ధి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, స్వాతంత్రానికి పూర్వం 1944లో ప్రణాళిక అభివృద్ధి విభాగాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఏ సంవత్సరంలో పారిశ్రామిక విధాన ప్రకటన జారీ చేసింది? స్వాతంత్రానికి పూర్వం 1944లో ప్రణాళిక అభివృద్ధి విభాగాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఏ సంవత్సరంలో పారిశ్రామిక విధాన ప్రకటన జారీ చేసింది? 1945 ఏప్రిల్ 21న పారిశ్రామిక విధాన ప్రకటన జారీ చేసింది. స్వాతంత్రానంతరం 1948 ఏప్రిల్ 6న భారత్ ప్రభుత్వ తొలి పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రకటించిన పరిశ్రమల మంత్రి ఎవరు? స్వాతంత్రానంతరం 1948 ఏప్రిల్ 6న భారత ప్రభుత్వ తొలి పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రకటించిన పరిశ్రమల మంత్రి ఎవరు? ఆన్సర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. 3. మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించిన పారిశ్రామిక విధాన తీర్మానం ఏది? మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించిన పారిశ్రామిక విధాన తీర్మానం ఏది? ఆన్సర్ 1948 పారిశ్రామిక విధాన తీర్మానం. నెక్స్ట్ 4th, 1948 పారిశ్రామిక విధాన తీర్మానం ద్వారా పరిశ్రమలను ఎన్ని విభాగాలుగా వర్గీకరించారు? 1948 పారిశ్రామిక విధాన తీర్మానం ద్వారా పరిశ్రమలను ఎన్ని విభాగాలుగా వర్గీకరించారు? ఆన్సర్ 4. నెక్స్ట్, ఏ పారిశ్రామిక తీర్మానాన్ని ఆర్థిక రాజ్యాంగంగా అభివర్ణిస్తారు? ఏ పారిశ్రామిక తీర్మానాన్ని ఆర్థిక రాజ్యాంగంగా అభివర్ణిస్తారు? 1956 పారిశ్రామిక తీర్మానాన్ని ఆర్థిక రాజ్యాంగంగా అభివర్ణిస్తారు. నెక్స్ట్, 1956 పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమలను ఎన్ని షెడ్యూల్గా వర్గీకరించారు? 1956 పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమలను ఎన్ని షెడ్యూల్స్గా వర్గీకరించారు? ఆన్సర్ 3. సో 1956 పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమలను 3 షెడ్యూల్స్గా వర్గీకరించారు. నెక్స్ట్, 1956 పారిశ్రామిక విధాన తీర్మానం సందర్భంగా పరిశ్రమలను ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించింది ఎవరు? 1956 పారిశ్రామిక విధాన తీర్మానం సందర్భంగా పరిశ్రమలను ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, 1956 పారిశ్రామిక విధాన తీర్మానం ద్వారా షెడ్యూల్ ఏ జాబితాలో చేర్చిన పరిశ్రమల సంఖ్య ఎంత? 1956 పారిశ్రామిక విధాన తీర్మానం ద్వారా షెడ్యూల్ ఏ జాబితాలో చేర్చిన పరిశ్రమల సంఖ్య ఎంత? ఆన్సర్ 17. నెక్స్ట్, లైసెన్స్ కోటా పర్మిట్ విధానాన్ని ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధాన తీర్మానం ఏది? లైసెన్స్ కోటా పర్మిట్ విధానాన్ని ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధాన తీర్మానం ఏది? ఆన్సర్ 1956 తీర్మానం. నెక్స్ట్, 1951 పారిశ్రామిక లైసెన్సింగ్ విధానాన్ని దానిలోని లోపాలని పరిశీలించడానికి నియమించిన కమిటీ ఏది? 1951 పారిశ్రామిక లైసెన్సింగ్ విధానాన్ని దానిలోని లోపాలను పరిశీలించడానికి నియమించిన కమిటీ ఏది? ఆన్సర్ డాక్టర్ ఆర్కే హజారీ కమిటీ. నెక్స్ట్, జిల్లా పారిశ్రామిక కేంద్రాలను ఏ పారిశ్రామిక విధాన తీర్మానం ద్వారా మొదట ఏర్పాటు చేశారు? జిల్లా పారిశ్రామిక కేంద్రాలను ఏ పారిశ్రామిక విధాన తీర్మానం ద్వారా మొదట ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1977 పారిశ్రామిక విధాన ప్రకటన. నెక్స్ట్, 1977 పారిశ్రామిక విధాన ప్రకటనలో చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడి పరిమితి ఎంత విధించారు? 1977 పారిశ్రామిక విధాన ప్రకటనలో చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడి పరిమితి ఎంత విధించారు? ఆన్సర్ 10 లక్షలు. ఇవండి ఈ వీడియోలోని భారతదేశ ఆర్థికాభివృద్ధి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేస్బుక్ గ్రూప్స్లో, మీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి.